మీరు ఎల్ఐసి పాలసీ ద్వారా కొన్ని అనివార్య కారణాల వల్ల సరైన సమయానికి ప్రీమియం చెల్లించలేదా? అది కాస్త వాయిదా పడుతూ ల్యాప్స్ అయిపోయిందా? అయితే మీకోసమే ఎల్ఐసి ఒక సదవకాశాన్ని ప్రకటించింది. ఒక క్యాంపైన్ నిర్వహిస్తోంది. ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 17 వరకు, అంటే 2 నెలల పాటు మీకు ఈ అవకాశం అందుబాటులో ఉంటుందన్నమాట. ఈ క్యాంపైన్ టైంలో ఎవరైతే వాళ్ళ పాలసీల్ని మళ్ళీ రివైవ్ చేసుకుంటారో వాళ్ళకి లేట్ ఫీ ఆర్ ఇంట్రెస్ట్ మీద 30% రాయితీని కూడా అందిస్తుంది. మరి దీనికి ఎవరు అర్హులు అంటే, మీరు ప్రీమియం కట్టడం స్టాప్ చేసి 5 ఏళ్ల లోపు వారైతే, అంటే 2020లో మీరు పాలసీ తీసుకున్నారని అనుకుందాం. 21, 22 వరకు కట్టారు, తర్వాత కట్టలేదంటే లాస్ట్ 3 years నుంచి మీది పెండింగ్ ఉందన్నమాట. సో మీరు దీనికి అర్హులే. అలా 5 years లోపు ఎవరైతే పెండింగ్ ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళ పాలసీని రివైవ్ చేసుకోవడానికి అర్హులే. అండ్ వడ్డీ మీద రాయితీ ఇస్తారని చెప్పాను కదా, ఈ వడ్డీని ఎలా కౌంట్ చేస్తారంటే, సంవత్సరానికి 9.5% మీకు వడ్డీ పడుతుంది. మీరు ప్రీమియం కట్టడం స్టాప్ చేసిన తరువాత సంవత్సరం వరకు 9.5% వడ్డీని కలెక్ట్ చేస్తారు. ఆ తరువాత కూడా ఇంకా అది కొనసాగిందనుకోండి, ఆ వడ్డీ మీద చక్రవడ్డీ కూడా పడుతుంది. సో ఇప్పుడు మరి మీరు ఎన్నేళ్లయిందో కట్టడం ఆపేసి మీ సమీప బ్రాంచ్ ఎల్ఐసికి వెళ్ళి తెలుసుకుంటే, ఈ టోటల్ వడ్డీ అమౌంట్ మీద మాత్రమే మీకు 30% రాయితీ వస్తుంది, ప్రీమియం అమౌంట్ మీద కాదు. అండ్ మీరు పాలసీ తీసుకుని టర్మ్ టైం కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అంటే 10 ఏళ్ల పాలసీ తీసుకుంటే 10 ఏళ్లు కంప్లీట్ అయిపోయిన దాంట్లో మీరుంటే మాత్రం ఇది మీకు వర్తించదు. సపోజ్ 2015లో మీరు పాలసీ తీసుకున్నారు, ఆల్రెడీ జూన్లోనో జూలైలోనో ఆ గడువు ముగిసిపోయింది. మీరు ఒక 2 ఏళ్లు ప్రీమియం చెల్లించకుండా ఉన్నా కూడా అది ల్యాప్స్ అయిపోయి ఉంటుంది కదా ఈ పాటికి. కానీ మీరు ఆ పాలసీ గడువు డేట్ దాటిపోయింది కాబట్టి ఇక మీరు దీనికి అర్హులు కాదన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ సమీపంలో ఉన్న ఎల్ఐసి బ్రాంచ్ని ఆశ్రయించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి. మీ ల్యాప్స్ అయిపోయిన పాలసీని బ్రతికించుకోండి.